సాయి విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక పక్క యూటీఎఫ్ కూడా 36 గంటల దీక్షకు పూనుకుంది. మరి పోలీసులేమో మరో పక్క వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా తొలగిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్మా ప్రయోగించినా కూడా మా ఆందోళన విరమించేది లేదని చెప్పి అంగన్వాడీలు కూర్చుంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా మా డిమాండ్లు పరిష్కరించాలని వాళ్ళు ఆందోళనకు వస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్మికులు అయితే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మొదలుపెట్టిన నన్న ఆఫీసులు కూడా వాళ్ళు ముట్టడి చేస్తున్నారు. ఫైనల్గా ధర్నా చౌక్ దగ్గరనే ఉన్నాను. ఒకసారి మొత్తం పోలీసులతో ధర్నా చౌక్ మొత్తం కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ధర్నా చౌక్ కూడా పూర్తిగా నిండిపోయింది ఆందోళనకారులతో. సో వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికైతే ఖాళీ చేయమని పోలీసులు చెప్తూ ఉన్నారు. బట్ మీరు ఎన్ని చేసినా కూడా ఇక్కడి నుంచి మేము ఖాళీ చేసే ప్రసక్తి లేదని చెప్పి ఆందోళనకారులు చెప్తున్న నేపథ్యంలో అంగన్వాడీలు అయితే ఎస్మా ప్రయోగించినా కూడా కదలమని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా ఒకసారి టెంట్లో కూర్చున్న పరిస్థితిని కూడా మనం ఒకసారి చూసినాం. కొంతమంది అంగన్వాడీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. మా ఎస్మా ప్రయోగిస్తామని చెప్పారు, మీ మీద నోటీసులు ఇచ్చారా? ఏమైంది? లేదు సార్, ఇప్పుడు గత రాష్ట్రంలో 29వ రోజుకి చేరుకునింది యొక్క అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీలు ఎందుకు సమ్మెలో కూర్చున్నాము? అంగన్వాడీలకు వేతనము తెలంగాణ కంటే 1000 రూపాయలు వేతనం ఎక్కువ ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు. కాబట్టి మాకు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు డిమాండ్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. 28 రోజులు ఆందోళన చేస్తున్నారు. 29వ రోజు చేరుకుంది. ఎస్మా ప్రయోగిస్తామన్నారు. దీన్ని మీరేమంటారు? ఎస్మా జీవో నెంబర్ 2 అత్యవసర విభాగాలకు మాత్రమే అది వర్తిస్తుంది. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అత్యవసర విభాగాలు ఏవస్తాయండి? నీరు, పాలు, రవాణా, వైద్యం, వాటికి మాత్రమే అత్యవసర విభాగాలు అవుతాయి. అంగన్వాడీకి వర్తించవు. ఇది ఎస్మా ప్రయోగించినా ఏమి చేసినా ఎవరు బెదిరే ప్రసక్తి అయితే లేదు. 1,06,000 మంది 29 రోజుల నుంచి కుటుంబాలు వదిలేసి మా న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించండి అని చెప్పి బాలింతలంతా ఇబ్బంది పడుతున్నారు. మీరు విధుల్లోకి హాజరవ్వాలి, వాళ్ళకి గుడ్లు పాలు అందించాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు? మేము గత 29 రోజులుగా సమ్మెలోకి ఉన్నాము. మా కడుపులు కాలే మేము రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. మరి మా పరిస్థితులు కూడా ఆలోచించాలి కదా. నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి కాబట్టి మేము కూడా మా జీతాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నాము. రోజు రోజుకి విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాసు, విద్యుత్. బట్ ఇప్పుడు మీ మీద ఇప్పుడు ఎస్మా ప్రయోగిస్తామన్నారు. సో మీరేంటి విధుల్లోకి వెళ్తున్నారా లేదా నోటీసులు తీసుకున్నారా? నోటీసులు తీసుకోవడానికైనా సిద్ధపడుతున్నాం. మేము ఇప్పుడు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తాము. చావడానికైనా సిద్ధపడతాం, కానీ జీతాలు పెంచేంత వరకు మేము తగ్గేదే లేదు. ఈ సమ్మె విరమించుకునేదే లేదని తెలియజేస్తున్నాము. సో ఇది చెప్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడైతే అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ఈ ప్రస్తుతం అయితే టెంట్లోనే ఉన్నారు. బట్ పోలీసులు అయితే వీళ్ళ పర్మిషన్ అయితే ఆపేస్తున్నాము, మీకు ఎస్మా ప్రయోగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయితే ఖాళీ చేయాలని చెప్తారు. బట్ వీళ్ళెవరూ కూడా వినే పరిస్థితి అయితే కనబడటం లేదు. వీళ్ళందరూ కూడా ఎస్మా ప్రయోగించినా ఏం చేసినా కూడా ఆందోళన అయితే విరమించేది లేదని ప్రస్తుతం వీళ్ళంతా కూడా 28 రోజులుగా, ఇవాళ 29 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు అయితే ఆందోళన అయితే కంటిన్యూ చేస్తున్నారు. రాధిక, మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇదే లెనిన్ సెంటర్ ధర్నా చౌక్ దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు కార్మిక సంఘాలు కూడా ఇక్కడికే వస్తున్నాయి. 108, 104 ఆ ఉద్యోగ సంఘాలు కూడా ఇక్కడికే వస్తున్న నేపథ్యంలో మొత్తం ధర్నా చౌక్ మొత్తం కూడా పోలీసులతో ఆందోళనకారులతో నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాయి. అంగన్వాడీల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు రాజమండ్రి నుంచి అందిస్తారు. రాజు, రాజమండ్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంగన్వాడీలు ఈరోజు ఉదయం 11 గంటలకు జైలు భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం మేము లెక్క చేయమంటూ వాళ్ళైతే నిరసనకి ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పరిస్థితి ఏ విధంగా ఉంది? కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అనే డిమాండ్తో గత 29 రోజులుగా అంగన్వాడీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దశల వారీగా వివిధ రూపాల్లో వీళ్ళ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా 24 గంటల పాటు ప్రతిరోజు వీళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నైట్ చలి విపరీతంగా ఉన్నా కూడా ఎవరు ఎక్కడికి కదలకుండా ఒక దీక్షతో వీళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఎస్మా నుంచి మాకు ఎస్మా ప్రయోగించినా ఏం చేసినా కూడా
కూడా అదిరేది లేదు బెదిరేది లేదు అంటూ అంగన్వాడీలు తమ దీక్షను అయితే కొనసాగిస్తున్నారు. అయితే నిన్నటితో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్మా డెడ్ లైన్ అయిపోయింది. ఈ రోజు కనుక వీళ్ళు ఆందోళన కంటిన్యూ చేస్తే కనుక ఖచ్చితంగా విధుల నుంచి తొలగిస్తామని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు జైలు భరో కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి మీకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు హామీ రాలేదు, చర్చలని విఫలమవుతూనే ఉన్నాయి, మీ డిమాండ్స్ నెరవేర్చే పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడు ఎస్మా నిన్నటితో అయిపోయింది. ఈ రోజు నుంచి కనుక మీరు విధుల్లోకి వెళ్ళిపోతే ఉద్యోగాలు తీస్తా ఉన్నారు, ఏం చెప్తారు? గత 12వ తారీఖు నుంచి కూడా 1 by 1 బెదిరింపులు బెదిరిస్తూనే ఉన్నారు. లాస్ట్గా వాళ్ళు ఎస్మాని ప్రయోగించారు. ఎన్ని అస్మాలు ప్రయోగించినా గట్టికి ప్రభుత్వం దిగొచ్చి మా 2 డిమాండ్స్ అంటే కనీస వేతనం 26,000, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గ్రాడ్యుయేషన్ పెంచితేనే కానీ మేము మా విధుల్లోనికి వెళ్ళాం ఖచ్చితంగా. అంటే 29 రోజులుగా ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్చలు సఫలమైనటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ రోజు కనుక విధుల్లోకి వెళ్ళిపోతే మీ ఉద్యోగాలు తీస్తామని, మరి ఉద్యోగాలు పోతే ఏం చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రయోగించాల్సిన అస్మా చట్టాన్ని మా మీద ప్రయోగించింది. మేము అత్యవసర సేవల్లోకి వస్తామని చెప్పి ఈరోజు గుర్తొచ్చింది ప్రభుత్వానికి. గత 26 రోజుల నుంచి చేస్తున్నప్పుడు అప్పుడు అత్యవసర సేవలని గుర్తులేదు, మా మీద వేరే విధంగా నిర్బంధాలు తీసుకొచ్చారు. 26 రోజుల తర్వాత ఎస్మాని మా మీద ప్రయోగం చేశారు. మేము కనుక ఆ చట్టాన్ని మేము ఉల్లంఘించకుండా ఉండాలి అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించి వాళ్ళకి ఇచ్చే వేతనాలు ఇచ్చి ఆ ఎలవెన్స్ కూడా మాకు వర్తింపజేస్తే మేము ఈ క్షణమే సమ్మె విరమింపు చేసేస్తాం. మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా పిల్లలు, పసిపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నుంచి చాలా విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది? ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చెప్తున్నారో అదే తల్లులు, అదే గర్భవతులు, బాలింతలు అంగన్వాడీకి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ల మీదకి కలెక్టర్ల దగ్గర నుంచి వాలంటీర్ల వరకు అందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో సేవలు చేయడం కోసం పంపించినప్పుడు ఆ అంగన్వాడీలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా టీచర్స్ చేసేది న్యాయమైన పోరాటం కాబట్టి వాళ్ళ డిమాండ్స్ని మీరు పరిష్కరించండి, ఆ తర్వాత మేము ఫుడ్ తీసుకుంటామని చెప్పి నిరాకరించి పిల్లలు ఎవరిని కూడా అంగన్వాడీ సెంటర్లకు పంపించిన పరిస్థితి ఈరోజు. జైలు భరో అయితే ఉంది, అరెస్టులు చేసే పర్వం అయితే కొనసాగుద్ది. ఇన్ కేసు మీకు చర్చలు సఫలం అవ్వకపోతే హంగర్ స్ట్రైక్ 11వ తారీఖు నుంచి అని అనౌన్స్ చేశారు. ఇప్పటికే దీని మీద ఏమైనా అదే స్టాండ్లో ఉన్నారా? మేము అదే స్టాండ్లో ఉన్నాం. మీరు అరెస్టులు చేయండి, ఇంకోటి చేయండి, ఏం చేసినా కానీ అంగన్వాడీలు ఎవరో కూడా ఈ సమ్మె నుంచి విరమించి ఇంటికి వెళ్ళేది లేదు, విధుల్లోనికి చేరేది లేదు. అది నిన్న సాయంత్రానికే మీకు తెలిసింది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడే ఉంటాము. ఏమి ప్రయోగించినా మీరు ఏం చేసినా కానీ మా సమ్మె అయితే మాత్రం కొనసాగుతుంది. ఇది మాత్రం మీరు కళ్ళు తెరుచుకుని ప్రభుత్వం మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 2 డిమాండ్స్ని కూడా తీర్చాలి. లేని పక్షంలో మీరు ఏం చేసినా కానీ మేము ఇప్పుడు రిలే నిరాహార దీక్షలో రాష్ట్ర కేంద్రంలో 5వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్రాల్లో 6వ తారీఖు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా స్టార్ట్ అయ్యాయి. మీరు ఇప్పటికి కూడా మా సమస్యలు తీర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మొత్తానికైతే చూడొచ్చు, అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళన రోజు రోజుకి తీవ్రతరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. రిలే నిరాహార దీక్షలు ఇప్పుడు ఆమరణ దీక్ష వైపుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ 26,000 రూపాయల కనీస వేతనం, గ్రాడ్యుటీ, రెండింటి డిమాండ్స్ నెరవేరిస్తే మేము ఇప్పటికిప్పుడే సమ్మె విరమిస్తామని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు అరెస్టులు చేస్తారా, లేదా ఈ ఎస్మా ప్రయోగించారు కాబట్టి విధుల్లోంచి తొలగిస్తారా, లేదా వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ నెరవేరుస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.